అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. 12వ వార్డు వైసీపీ పార్టీకి కంచుకోటని అన్నారు. మంచి పనులు చేసింది కాబట్టి వైసీపీ పార్టీకి జనం చేకూరుతున్నారన్నారు. గత టీడీపీలో ఈ ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కూడా కాలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలోని గ్రామాలను, టౌన్లో విధులను చేసిన ప్రభుత్వం వైసీపీ ఒక్కటే అన్నారు. విద్య, వైద్యం అందరికీ సహకారం ఇస్తున్న వాటి వైసీపీ ఒక్కటే అని తెలిపారు. బ్యాంక్ కాలనీ, విద్యానగర్ మరియు బాపనయ్య నగర్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందించారు. కాబట్టి ఈరోజు నేరుగా ఓటర్తోటి ఈరోజు ఈ ప్రభుత్వం మంచి పనులు చేసిందని భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించే కార్యక్రమం చేస్తారు. అలానే ఈ ఏరియాలో గతంలో గమనిస్తే మంచినీళ్లు సరిగ్గా వచ్చేవి కావు, డ్రైన్స్ లేవు, రోడ్స్ లేవు. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. మంచినీళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించే కార్యక్రమం చేస్తాం. పెద్ద ఎత్తున ఈ కాలనీ అంతా కూడా డెవలప్మెంట్ జరిగింది గత 5 సంవత్సరాల కాలంలో. అట్లానే మున్సిపాలిటీలో విలీనం చేశాం. బ్యాంక్ కాలనీ, అదేవిధంగా విద్యానగర్, ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో కూడా కలపడం జరిగింది. గతంలో లింగంపట్ల పంచాయతీ కింద ఉండేది. దీనంతా కూడా మున్సిపాలిటీలోకి తీసుకొచ్చి ఇప్పుడు ఇవాళ వాళ్ళందరికీ కూడా లైట్స్ కానీ, రోడ్స్ కానీ అంతా మున్సిపాలిటీ మెయింటెనెన్స్ కింద తీసుకురావడం వల్ల ప్రజలు చాలా సౌకర్యంగా ఈరోజు చాలా సంతోషంగా